లాల్ దర్వాజా నుంచి లష్కర్ వరకు, గోల్కొండ కోట నుంచి బల్కంపేట వరకు భాగ్యనగరం ఆషాఢ మాస శోభతో పులకించిపోతోంది. అమ్మవారి నామస్మరణతో జంట నగరాలు ప్రతిధ్వనిస్తున్నాయి. ముత్యాల బండ్లంలో మురిపించే వేప ఆకులు, మట్టి కుండపై వెలిగే జ్యోతులు, నెత్తిన బోనం పెట్టుకుని నడిచొచ్చే ఆడపడుచుల నడకలతో మన భాగ్యనగరి సంస్కృతి సంప్రదాయాలకు నిలువుటద్దంలా నిలుస్తోంది. బోనం మీదాడింది నాగు, పసుపు బొట్ల మీదాడింది నాగు. బోనం మీదాడింది నాగు, పసుపు బొట్ల మీదాడింది నాగు. లక్ష్మమ్మ పోచమ్మల బోనము చేయంగా. మరి ఇదే విషయానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా ప్రతినిధి రజిత అందిస్తారు. రజిత, మనం చూస్తున్నాం సికింద్రాబాద్ లో మహంకాళి అమ్మవారి బోనాల జాతర ప్రతి సంవత్సరం ఎంతో వైభవంగా జరుగుతుంది. కానీ ఈ ఏడు చూసుకుంటే ఇంతకు మునిపెన్నడు లేని విధంగా మరింతగా ఎక్కువ మంది భక్తులు వచ్చినట్టుగా అనిపిస్తోంది రజిత. అలాగే అక్కడ కొన్ని రకాల చిన్న చిన్న ఇబ్బందులు కూడా మనకి ఎదురైనట్టుగా అనిపిస్తోంది. టోటల్ గా అయితే ఎలా ఉంది రజిత? ఎస్ అర్చన, హైదరాబాద్ నగరంలో ఆషాఢ జాతర ఘనంగా జరుగుతుంది. ఇక ఈ ఆషాఢ జాతరలో లష్కర్ బోనాలు ప్రత్యేకం అని చెప్పుకోవచ్చు. ఈ బోనాల వేడుక ఎప్పుడెప్పుడు వస్తుందా అనని ప్రజలంతా కూడా వేచి ఉంటారు. అంతటి అద్భుతంగా ఈ బోనాల జాతర జరుగుతుంది. ఇక ఈరోజు ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి బోనాల సమర్పణ ఎంతో ఘనంగా జరుగుతుంది. ఆ అమ్మవారిని దర్శించుకుంటే కనుక కోరిన కోరికలు నెరవేరుతాయి కాబట్టి పెద్ద ఎత్తున భక్తులు వచ్చి అమ్మవారికి బోనాలను సమర్పిస్తున్నారు. రాష్ట్ర నలుమూలల నుంచి కూడా ఈ బోనాల జాతరకు పెద్ద ఎత్తున భక్తులు వస్తూ ఉంటారు. ఉదయం నుంచే భారీ ఎత్తున క్యూ లైన్ లో మహిళలు వేచి ఉండి అమ్మవారికి బోనాలను సమర్పిస్తూ ఉన్నారు. ఇక సాయంత్రం అవుతున్న కొద్దీ కూడా పెద్ద ఎత్తున భక్తులు వచ్చి అమ్మవారికి బోనాలను సమర్పిస్తూ ఉన్నారు. అయితే క్యూ లైన్ లో కొంత ఉదయం నుంచి కూడా కొంత టైం తీసుకున్నప్పటికీ దర్శనానికి ఇప్పుడు మాత్రం వడివడిగా దర్శనాలు అవుతున్నాయి. అంటే సమయం గడుస్తున్న కొద్దీ, చీకటి పడుతున్న కొద్దీ భక్తులకు తొందరగా దర్శనము అయి ఇచ్చే విధంగా కూడా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే క్యూ లైన్లు కూడా చాలా స్పీడ్ గా కదులుతున్నాయి. ఇప్పటికీ కూడా పెద్ద ఎత్తున అమ్మవారికి తొట్టెలు, గడ్డాలు, బోనాలను తీసుకొస్తున్నారు. మనం విజువల్స్ లో కూడా చూస్తున్నాము. శివసత్తులు అంటే పెద్ద పెద్ద బోనాలు, అంటే ఏడంతురాల బోనాలు, అంతురాల బోనాలను తీసుకొచ్చి అమ్మవారికి సమర్పిస్తున్నారు. డప్పుల సప్పుల మధ్య, పోతురాజుల విన్యాసాల మధ్య, ఇటు పూనకాలతో శివసత్తులు ఎంతో కోలాహలంగా అయితే ఈ బోనాల జాతర జరుగుతుంది. ఇప్పటికీ కూడా బోనాలు తీసుకొని పెద్ద సంఖ్యలో అయితే భక్తులు వస్తున్నారు. అయితే ఇక్కడ భక్తుల కోసము అన్ని ఏర్పాట్లు చేసినప్పటికీ కూడా కొంత క్రౌడ్ ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో కొంత గందరగోళం నెలకొంది అని చెప్పొచ్చు. ముఖ్యంగా జోగినీలు ఎవరైతే వచ్చారో వారు బోనం ఎత్తుకొస్తున్నటువంటి సమయంలో తోపులాట జరగడము, బోనం కింద పడడం వల్ల కొంత ఇబ్బందులు అయితే జరిగాయి. కానీ బోనాల వేడుక మాత్రం అయితే ఇప్పటికీ ఘనంగా కొనసాగుతుంది. ఎంతో మంది భక్తులు అయితే ఇక్కడ వేచి ఉన్నారు క్యూ లైన్ లో. అంటే ఉదయం నుంచి చూసుకుంటే కాస్త సమయం ఎక్కువగానే తీసుకున్నప్పటికీ ఇప్పుడు మాత్రము బోనాలు వడివడిగా సమర్పించేందుకైతే అన్ని ఏర్పాట్లను చేస్తున్నారు అధికారులు. అందుకే బోనాలు కూడా తొందరగా సమర్పించి వస్తున్నారు మహిళలు. ఎంతో ఘనంగా ఈ బోనాల జాతర జరుగుతుంది. ఎంతో చరిత్ర ఉన్నటువంటి అమ్మవారి ఆలయానికి 230 ఏళ్లకు పైగానే చరిత్ర ఉంది. అమ్మవారిని వేడుకుంటే కనుక ఆయుర ఆరోగ్యాలు సిద్ధిస్తాయి కాబట్టి పిల్ల పాపలతో వచ్చి అమ్మవారిని భక్తులంతా కూడా దర్శించుకుంటున్నారు. బోనం ఎత్తుకొస్తున్నటువంటి భక్తులతో పాటు సాధారణ భక్తులు కూడా పెద్ద ఎత్తున అమ్మవారి దర్శనానికి వచ్చి ఇక్కడ బోనాలు సమర్పిస్తున్నారు. మనం విజువల్స్ ఒక్కసారి చూద్దాము. ఎంత అద్భుతంగా ఆడుతూ పాడుతూ అయితే బోనాలను తీసుకొస్తున్నారో మహిళలు. ఈ శివసత్తుల ఆటలు చూస్తుంటే నిజంగా కన్నుల పండుగగా అనిపిస్తుంది. ఎంతో మంది భక్తులు అయితే ఈ వేడుకలను చూడడానికి సుదూర ప్రాంతాల నుంచి తరలి వస్తున్నారు. ప్రతి సంవత్సరం కూడా లక్షలాది మంది భక్తులు అయితే అమ్మవారి బోనాల వేడుకకు వస్తూ ఉంటారు. ఈసారి కూడా పెద్ద సంఖ్యలోనే భక్తులు వచ్చారు. ఇంకా
వస్తూనే ఉన్నారు. గతంతో పోల్చుకుంటే కూడా ఈసారి భారీ ఎత్తున భక్తులు వస్తున్నట్లుగా కూడా మనకు ఆలయ నిర్వాహకులు అయితే చెప్తూ ఉన్నారు. ఇక వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. అంటే కొన్ని అవకతవకలు జరుగుతున్నప్పటికీ, అంటే కొన్ని తోపులాట వంటి జరుగుతున్నప్పటికీ కూడా ఏదేమైనా భక్తులకు సాఫీగా దర్శనం ఇచ్చేందుకే కూడా ఇటు అధికారులు పోలీసులు కూడా చర్యలు తీసుకుంటున్నారు అని చెప్పుకోవచ్చు. ఎంత అద్భుతంగా అయితే కన్నుల పండుగగా ఈ బోనాల వేడుక జరుగుతుంది. అంటే ఆషాఢ మాస ప్రారంభమైనది మొదలు అమ్మవారి ఆలయంలో అయితే సందడి నెలకొంటుంది. అమ్మవారికి ఇటు ఘట్టాల ఊరేగింపు కావచ్చు, పలహారం పండ్ల సమర్పణ కావచ్చు, బోనాల సమర్పణ కావచ్చు, ఇవన్నీ కూడా ఎంతో కన్నుల పండుగ జరుగుతుంటాయి. ఇక రేపు కూడా ఎంతో ఘనంగా రంగం భవిష్యవాణి కూడా జరగబోతుంది. అంటే భవిష్యత్తు ఎలా ఉండబోతుంది, వర్షాలు పడతాయా లేదా, పాడి పంటల గురించి కూడా భవిష్యవాణి చెప్పే కార్యక్రమం ఉంటుంది. అది కూడా ఎంతో ఘనంగా నిర్వహించబోతున్నారు. ఇక శివసత్తులంతా కూడా లోక కళ్యాణార్థం, అంటే ప్రజలందరినీ చల్లగా చూడు తల్లి, ఈసారి వర్షాలు లేవు కాబట్టి వర్షాలు పడే విధంగా అయితే దీవించు తల్లి అంటూ కూడా వచ్చి అమ్మవారికి బోనాలను సమర్పిస్తున్నారు. మనం చూస్తూ ఉన్నాము, క్యూ లైన్ లో వేగంగా అయితే భక్తులు కదులుతూ ఉన్నారు. మరోవైపు శివసత్తులు కూడా పెద్ద ఎత్తున అమ్మవారికి బోనాలను తీసుకొచ్చి సమర్పిస్తున్నటువంటి దృశ్యాలు అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఒక్కసారి మనం చూస్తున్నాము, ఎంతో అద్భుతమైనటువంటి బోనాలు, అందమైనటువంటి బోనాలను అయితే ఇక్కడ భక్తులు అమ్మవారికి తీసుకొచ్చి సమర్పిస్తున్నారు. బోనాలతో పాటు పట్టు వస్త్రాలు, చీర సారలు, వడిబియ్యాలు కూడా తీసుకొస్తున్నారు. ఇక్కడ కొంతమంది ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. సో బోనం ఎత్తుకొని ఆడుతున్నటువంటి శివసక్తులు ఉన్నారు, వారి చేత కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. ఇక్కడ అద్భుతంగా అయితే ఆడుతున్నారో చూడొచ్చు. ఈ ఆటలన్నీ చూసుకుంటే నిజంగా కన్నుల పండుగ అనిపిస్తుంది. ఇది డప్పు వాయిద్యాల తప్పులకు చూడడానికి వచ్చినటువంటి భక్తులు కూడా నృత్యాలు చేస్తున్నటువంటి దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. అంటే బోనాల పండుగ అంటే ఇది ఒక జాతర మాత్రమే కాదు, మన సంస్కృతి సాంప్రదాయాల ప్రతీక. ముఖ్యంగా మన కళలన్నీ మేళవింపుగా అయితే ఈ బోనాల జాతరలో కనిపిస్తూ ఉంటాయి. ఎన్నో కళలు, అంటే మన తెలంగాణ కళలు, ఒగ్గుడోలు వాయిద్యాలు కావచ్చు, ఒగ్గు కథ కళాకారులు కావచ్చు, ఎంతో మంది కళాకారులు ఈ బోనాల జాతరలో వారి కళా ప్రదర్శన చేస్తూ ఉంటారు. వారందరికీ కూడా ఇక్కడ చూడొచ్చు విజువల్స్ లో ఎంత అద్భుతంగా అయితే శివశక్తులు నృత్యాలు చేసినటువంటి దృశ్యాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. మొత్తంగా చూసుకున్నట్లయితే ఇక్కడ బోనాల జాతర అంగరంగ వైభవంగా జరుగుతుంది. అమ్మవారికి బోనాలు సమర్పించడానికి మహిళలతో పాటు శివశక్తులు కూడా పెద్ద ఎత్తున తరలి వస్తూ ఉన్నారు. ఇవి ఇక్కడ శివశక్తుల నృత్యాలతో అయితే ఈ ప్రాంగణం అంతా మారుమోగిపోతుంది. ఇక భక్తులు మహంకాళి నినాదాలతో అయితే ఆలయ ప్రాంగణం అంతా కూడా